హలో గైస్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మామ జస్ట్ ఇప్పుడే దేవరా పార్ట్ 1 ట్రైలర్ చూసాము. మామ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనాలనిపించింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ అనిరుద్ గారి మ్యూజిక్, కొరటాల శివ గారి డెలివరీ అయితే సూపర్. అసలు స్వరం మీద పులి స్వారీ చేయడం ఎప్పుడైనా చూసారా మామ? ఈ ట్రైలర్ లో చూసారు లాస్ట్ షాట్ లో సూపర్. అసలు ఏమన్నా క్రియేటివిటీనా మామ? సరే మామ, ఇక ట్రైలర్ మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ 2 minutes 39 seconds ఉంది. నేనైతే మినిమం 3 minutes కట్ చేస్తారేమో ట్రైలర్ అనుకున్నా, కానీ 2 minutes 40 seconds మాత్రమే ఉంది. సరే ఇది వదిలేస్తే, ట్రైలర్ స్టార్టింగ్ లో నీ కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, కానీ మొదటిసారి భయం పొరలు కమ్ముకునే అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. మామ ఈ మూవీ కూడా కేజీఎఫ్ అండ్ కేజీఎఫ్ 2 లాగా ఒకరు చెప్తూ ఉంటే మూవీ సాగుతూ ఉంటది కదా, సేమ్ అలాగే ఈ మూవీలో కూడా ప్రకాష్ రాజ్ గారు దేవరా క్యారెక్టర్ గురించి చెప్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తాడు అనుకుంటున్నా. ఎందుకు ఇలా అన్నాను అంటే, ట్రైలర్ లో కూడా సేమ్ అలానే చూపించారు మామ. దాని తర్వాత దీని కంటిన్యూస్ గా నెక్స్ట్ షాట్ లో మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు, కాదు కాకూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూకడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ తో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ని చూపిస్తారు. వీళ్ళ డైలాగ్ మొత్తం బైరా సైఫ్ అలీ ఖాన్ ని అండ్ వాళ్ళ గ్యాంగ్ ని చూసి దేవరా గారు చెప్పినట్లు అనిపిస్తది. ఎందుకంటే ట్రైలర్ లో బాగా గమనిస్తే బైరా క్యారెక్టర్స్ అండ్ పక్కనున్న విలన్స్ అందరూ సముద్రంలో ఎన్ని దోచుకుంటూ ఉంటారు. వీళ్ళు దోచుకోవడమే కాకుండా అందరినీ చంపిస్తూ ఉంటారు. వాళ్ళు పర్టికులర్ గా దీన్ని ఉద్దేశించే దేవరా బైరా క్యారెక్టర్ ని ఈ డైలాగ్ చెప్తాడు అనుకుంటున్నా. అండ్ దీంతో పాటు విలన్స్, హీరో అందరూ ఒకే చోటు ఉంటారు. ఈ బండ చూశారు కదా, అందరూ ఇక్కడే ఉంటారు. ఒకసారి మీరు బాగా గమనిస్తే వీళ్ళు ఈ గ్యాంగ్స్ లో కొంతమంది బైరా సైడ్ ఉంటారు, కొంతమంది దేవరా సైడ్ ఉంటారు అనుకుంటున్నామా. ఎన్టీఆర్ గారిని సముద్రంలో జరిగే విషయాలని అండ్ సముద్రాన్ని కాపాడే వ్యక్తిగా చూపించారు. అండ్ బైరా క్యారెక్టర్ కి ఎన్టీఆర్ కి ముందే పరిచయం ఉన్నట్లు ఒక షాట్ లో మాట్లాడుకుంటూ చూపించారు. ఇది చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా ముందు ఇలాంటివి చేస్తూ ఉండేవాడు అనుకుంటా. దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎన్టీఆర్ గారు చేంజ్ అయి ఉంటాడు అనుకుంటున్నా. మనం ఒకటి బాగా గమనిస్తే ఎన్టీఆర్ గారికి సముద్రం గురించి ఎలా తెలుస్తుంది? ఆయన కూడా ముందు స్మగ్లింగ్ చేసి ఉంటాడు కాబట్టి ఆయనకి సముద్రం గురించి మొత్తం తెలిసి ఉంటది. అండ్ దాని తర్వాత నాకు మెయిన్లీ నచ్చిన షాట్ ఏంటంటే, విలన్ అంటే బైరా మాట్లాడుతూ దేవరాన్ని చంపాలంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం కూడా రావాలి అని కట్ చేస్తే ఇంకో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చూపిస్తారు. దాని తర్వాత దేవరా కొడుకుని భయస్తుడిగా అండ్ ఫైట్స్ అంటే నచ్చిన విధంగా చూపిస్తారు. ఇదంతా చూపిస్తే దేవరా కొడుకి దేవరాని పోటు పొడుస్తారంటారా? నాకైతే అలాగే అనిపించింది మామ. ఇలా ఎందుకన్నానంటే, ఎన్టీఆర్ క్యారెక్టర్ ని తన కొడుకు ద్వేషిస్తూ ఉంటారు. కొన్ని షార్ట్స్ లో మనకు అలాగే చూపించారు. దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ దేవరా సముద్రం ఎక్కి 2 సంవత్సరాలు అయిపోతుంది అని చెప్తాడు. దీన్ని బట్టి దేవరా చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా, లేకపోతే సెకండ్ పార్ట్ లో చూపిస్తారా అనేది సినిమా చూసే తెలుసుకోవాలి మామను. ఇక ట్రైలర్ లోని విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ కొరటాల శివ గారి విజనరీ అండ్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక మీరు ట్రైలర్ చూసిండారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.